మన టీమిండియా కుర్రాలు దుమ్ము దులిపేశారు. జింబాబ్వేతో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో 100 పరుగుల తేడాతో గెలిచి సెన్సేషనల్ కంబ్యాక్ చేశారు. సో సరిగ్గా 24 అవర్స్ బ్యాక్ చూసుకుంటే మన టీమిండియా కుర్రాల మీద చాలా విమర్శలు వచ్చాయి. జింబాబ్వే లాంటి ఒక చిన్న టీం మీద 116 పరుగుల టార్గెట్ను కూడా చేసి చేయలేకపోయారేంటి అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. అండ్ ఈవెన్ మనం కూడా మన టీమిండియా కుర్రాల పెర్ఫార్మెన్స్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా ఒక చిన్న టార్గెట్ను కూడా చేసి చేయలేక మన వాళ్ళు ఓడిపోయారు. కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రం మన కుర్రాళ్ళు దద్దరిల్లిపోయి కంబ్యాక్ చేశారు. ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయి మన కసు ఏంటో తెలియదు కానీ మన బ్యాట్స్మెన్ ఈ రోజు మ్యాచ్లో ఉత్తి కారేశారు. ఎస్పెషల్ అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ మరియు రింకు సింగ్ వీళ్ళ ముగ్గురు జింబాబ్వే బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన టీమిండియా టాస్ గెలిచింది. బట్ ఈసారి మన వాళ్ళు ముందు ఫీల్డింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ టీ20 మ్యాచ్ ఎఫెక్ట్. అండ్ ఆల్సో మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ కొలాప్స్ తర్వాత ఈ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నారు. సాయి సుదర్శన్ చేత డెబ్యూ చేయించారు. ఇనివే మన టీమిండియాకి అయితే అన్లైక్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ఈ రోజు అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిల్ అభిషేక్ శర్మ తన డెబ్యూ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్కి సిక్సర్ కొట్టాడు. సో జింబాబ్వే కెప్టెన్ అయితే మరోసారి సేమ్ ప్లాన్ని అప్లై చేశాడు. లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే ఒక ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చి డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ని పెట్టాడో ఈసారి కూడా సేమ్ ప్లాన్. కానీ అభిషేక్ శర్మ ఎక్కడా కూడా జంకలేదు. జింబాబ్వే టీం సేమ్ ప్లాన్తో వచ్చినప్పటికీ తనను తాను బ్యాక్ చేసుకున్నాడు. తనకు వచ్చిన షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ ఎలాంటి భయం లేకుండా పుల్ షాట్ ద్వారా సిక్సర్ కొట్టాడు. సో ఫస్ట్ ఓవర్లో అయితే మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. కానీ సెకండ్ ఓవర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అండ్ ఈ డిస్మిసల్ తర్వాత వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా అవుట్ అయిపోయి ఉండాల్సిందే. ఎందుకంటే తను వచ్చి రాగానే ఫస్ట్ బాల్ని డైరెక్ట్గా బౌలర్ చేతిలో కొట్టాడు. బట్ లక్కీగా ముజర్బానీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్కు 0 పరుగుల మీద లైఫ్ వచ్చినట్టు అయింది. సో పవర్ ప్లే అయితే రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కేవలం ఒక ఎండ్లో అభిషేక్ శర్మ మాత్రమే రిస్క్ తీసుకుని షాట్లు ఆడాడు. కానీ గైక్వాడ్ మాత్రం క్రీజ్లో సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు. దీంతో మన వాళ్ళు పవర్ ప్లేలో 1 వికెట్ మాత్రమే కోల్పోయినప్పటికీ 36 పరుగులే చేయగలిగారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో జింబాబ్వే టీం కాస్త మెరుగ్గానే కనిపించింది. వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా మన వాళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇస్తారేమని చెప్పి డౌట్స్ వచ్చాయి. బట్ ఈ మ్యాచ్లో జింబాబ్వే ఫీల్డర్ మస్కజ్జా చేసిన ఒక మిస్టేక్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. సో అతనైతే 8వ ఓవర్లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. అండ్ ఆ టైంకి అభిషేక్ శర్మ స్కోర్ చూసుకుంటే 23 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అండ్ ఓవరాల్గా మన టీమిండియా స్కోర్ చూసుకున్న 8 ఓవర్స్లో 49 రన్స్ మాత్రమే చేయగలిగారు. అంటే రన్నే బాల్ కొడుతున్నారు. బట్ ఈ క్యాచ్ డ్రాప్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నుండి మొత్తం విధ్వంసం. ఒక్కసారిగా అభిషేక్ శర్మ టాప్ గేర్ వేశాడు. దొరికిన బాల్ని దొరికినట్టు బౌండరీ కొట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ ఈ క్రమంలోనే ఒక సిక్సర్తో 15 కూడా కంప్లీట్ చేశాడు. ఇన్ఫాక్ట్ 11వ ఓవర్లో చూసుకుంటే అభిషేక్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. 3 4లతో పాటు 2 6లు కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. సో 8 ఓవర్ల వరకు మన టీమిండియా బ్యాట్స్మెన్ వన్డే ఫార్మేట్ టైప్ ఆఫ్ గేమ్ ఆడితే ఆ తర్వాత మాత్రం టీ10 మోడ్లోకి మారిపోయారు. మెయిల్ అభిషేక్ శర్మ తన ఫస్ట్ 15 33 బంతులు కొడితే రెండో 15 కేవలం 13 బంతులు అందేసుకున్నాడు. విచ్ మీన్స్ అతను కేవలం 46 బంతుల్లోనే తన మెయిడెన్ సెంచరీని కంప్లీట్ చేశాడు. సో లిటరల్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే నాకైతే రోహిత్ శర్మ అనే గుర్తొచ్చాడు. సేమ్ హిట్ మ్యాన్ కూడా అంతే. ఫస్ట్ 15 థర్డ్ గేర్లో కొడితే ఆ తర్వాత రెండో 15 మాత్రం 5వ గేర్లో కొడతాడు. సో ఎగ్జాక్ట్లీ అభిషేక్ శర్మ కూడా అదే చేశాడు. ఆ 50 మార్క్ దాటిన తర్వాత బేబచ్చం చేశాడు. మెయిన్లో అతను సెంచరీ రీచ్ అయిన స్టైల్ చూసుకుంటే వేరే లెవెల్. వరుస పెట్టి 3 6లు కొట్టాడు. అంటే 82 పరుగులు వద్దన్నప్పుడు మొదలుపెట్టి వరుస పెట్టి 3 6లతో తన సెంచరీని ఫినిష్ చేశాడు. సో తన కెరీర్లో 2వ మ్యాచ్ ఆడుతున్న యంగ్స్టర్ ఒక మైల్ స్టోన్కి చేరువచ్చినప్పుడు ఎంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదు. మెయిన్లో అతను సెంచరీ కంప్లీట్ చేయడానికి చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 6 ఓవర్ల ఆట మిగిలి ఉంది. బట్ స్టిల్ అభిషేక్ శర్మ అసలు ఎక్కడా తగ్గలేదు. 80s 90s అనే తేడా లేకుండా టీం కోసం ప్రతి బాల్ని కూడా 6 కొట్టడానికి ట్రై చేశాడు. సో అతని సెల్ఫ్లెస్ బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మని రిప్లికేట్ చేసింది. మిగిలిన అతని ఇన్నింగ్స్ ద్వారా టీ20 ఫార్మేట్లో మన టీమిండియా తరపున సెంచరీ కొట్టిన 4th యంగెస్ట్ ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే అతను కొట్టిన 46 బాల్ సెంచరీ మన టీమిండియా తరపున 3rd జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. అండ్ ఆల్సో టీ20 ఫార్మేట్లో డెబ్యూ చేసిన నెక్స్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్గా అభిషేక్ శర్మ చరిత్రను క్రియేట్ చేశాడు. సో అభిషేక్ బ్యాటింగ్ అయితే నిజంగా ఒక ఐపీస్ట్ అని చెప్పుకోవాలి. మిగిలిన అతని ఇన్నింగ్స్లో 7 4లు మాత్రమే ఉంటే 6 మాత్రం ఏకంగా 8 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఏ రేంజ్లో విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు అనేది. ఇక అభిషేక్తో పాటు గైక్వాడ్ కూడా క్రీజ్లో సెట్ అయిన తర్వాత అనలైజ్ అయ్యాడు. మెయిన్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యే వరకు అతను సెకండ్ మిడిల్ ఇన్నింగ్స్ ఆడితే ఆ తర్వాత రెచ్చిపై బ్యాటింగ్ చేశాడు. సో గైక్వాడ్ అయితే ఈ మ్యాచ్లో ఓవరాల్గా 47 బంతుల్లో 77 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ అతని స్కోర్లో చూసుకుంటే ఏకంగా 3 ఏళ్ళు ఉన్నాయి. 77 అండ్ 47లో ఒక 7. సో ఈరోజు ఎవరి బర్త్డే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ ఆ బర్త్డే బాయ్కి ట్రిబ్యూట్గా రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఈరోజు సరిగ్గా సరిపోతుంది. సో గైక్వాడ్ అయితే తన ఇన్నింగ్స్ని చాలా బాగా బిల్డ్ చేశాడు. మెయిన్లీ అభిషేక్ మరియు రుతురాజ్ కలిసి బ్యాటింగ్ చేస్తుంటే రోహిత్ మరియు కోహ్లీ కలిసి బ్యాటింగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అభిషేక్ వేగంగా ఆడినంతసేపు రుతురాజ్ గైక్వాడ్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. బట్ అభిషేక్ అవుట్ అయిపోయిన తర్వాత గైక్వాడ్ అటాక్ తీసుకున్నాడు.
సో మనం ఎక్కువగా ఇలాంటి రోల్ క్లారిటీ రోహిత్ మరియు కోహ్లీ పార్ట్నర్షిప్లోనే చూసేవాళ్ళం. మెయిన్లీ వీళ్ళిద్దరు కలిసి రెండో వికెట్కు కేవలం 76 బంతుల్లోనే 137 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ జింబాబ్వే టీంకి అగైనెస్ట్గా మన టీమిండియా సాధించిన హైయెస్ట్ పార్ట్నర్షిప్. అయితే వీళ్ళిద్దరు బ్యాటింగ్ అద్భుతం అనుకుంటే చివరిలో రింకు సింగ్ వచ్చి రచ్చ చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. మిగిలిన అతని ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ కాగానే రింకు సింగ్ మీద కొంతవరకు విమర్శలు వచ్చాయి. మీరు ఇలాంటి డక్అవుట్ అయ్యే ఆటగాడి కోసమే శివం దుబేని తిట్టారని చెప్పి కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేశారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం రింకు సింగ్ వాళ్ళందరికీ దింపేశాడు. నిజంగా ఓజీ లెవెల్లో మైండ్ బ్లోయింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను గైక్వాడ్తో కలిసి కేవలం 36 బంతుల్లోనే 87 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ దెబ్బకైతే మన టీమిండియా స్కోర్ ఏకంగా 234కి వెళ్ళిపోయింది. ఒకనొక టైంలో 170 లేదా 180 కొడితేనే చాలా ఎక్కువ అనుకున్నాం. బట్ వీళ్ళు ముగ్గురు అగ్రెసివ్ బ్యాటింగ్ కారణంగా మన టీమిండియా స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఒక భారీ రికార్డును బ్రేక్ చేశారు. అదేంటంటే మన వాళ్ళ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో లాస్ట్ 10 ఓవర్స్లో ఏకంగా 160 రన్స్ కొట్టారు. సో ఇప్పటివరకు T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏ ఫుల్ మెంబర్ సైడ్ కూడా ఇన్ని రన్స్ లాస్ట్ 10 ఓవర్స్లో కొట్టలేదు. ప్రీవియస్గా శ్రీలంక టీం 2007 సంవత్సరంలో కెన్యా టీం మీద 159 పరుగులు చేశారు లాస్ట్ 10 ఓవర్స్లో. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మన కుర్రాళ్ళు ఆ 17 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. బట్ ది ఫస్ట్ టైం లాస్ట్ 10 ఓవర్స్లో 160 రన్స్ కొట్టి మన టీమిండియా పేరు మీద ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారు. అండ్ ఆల్సో మన వాళ్ళు ఈ మ్యాచ్లో కొట్టిన 234 రన్స్ జింబాబ్వే టీంకి అగైనెస్ట్గా ది హైయెస్ట్ టోటల్. ప్రీవియస్కి రికార్డ్ ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది. వాళ్ళు 2018 సంవత్సరంలో జింబాబ్వే టీం మీద 229 పరుగులు చేశారు. బట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా కుర్రాళ్ళు ఆ రికార్డుని బ్రేక్ చేశారు. సో ఒక ప్యాథటిక్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తర్వాత నిజంగా మన వాళ్ళైతే అద్భుతమైన కంబ్యాక్ చేశారు. ఇన్ఫాక్ట్ నేను ఊహించినట్టు మొత్తం చేశారు. ఫస్ట్ మ్యాచ్ తర్వాత చాలా విమర్శలు వచ్చాయి కాబట్టి రోజు మ్యాచ్లో ముందు బ్యాటింగ్ తీసుకుంటారు అని చితక్కొట్టేస్తారు అనుకున్నా. ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు అదే చేశారు. ఇక జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే కంప్లీట్లీ ఫ్లాట్గా కనిపించింది. ఒక ముజర్బానీ మాత్రమే చక్కగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక మీడియం ఓవర్ వేశాడు. సో అతనైతే 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ ఆల్మోస్ట్ ఓవర్కి 10 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. మిగిలిన మ్యాచ్లో జింబాబ్వే ఫీల్డింగ్ అంత అప్పుడుతో మార్క్ లేదు. ఆల్మోస్ట్ 3 క్యాచ్లను డ్రాప్ చేసి చాలా పెద్ద మూల్యం చెల్లించుకున్నారు. ఈవెన్ వాళ్ళ చేసింగ్ చూసుకున్న ఫస్ట్ బాల్కి 4 కొట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఇన్నోసెంట్గా అయ్యే ఫస్ట్ మ్యాచ్లో అలా అవుట్ అయ్యాడు, అలానే అవుట్ అయ్యాడు. బట్ బ్రెయిన్ బెనెట్ మాత్రం మరోసారి ఒక ఫైరీ నాక్ ఆడాడు. 9 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. సో జింబాబ్వే చేసింగ్లో తను ఒక్కడే బ్యాటింగ్ తప్పిస్తే ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేదు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యారు. ఈవెన్ మదవీరే 43 పరుగులు చేసిన 110 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్స్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇన్నింగ్స్లో చూసుకుంటే 4 బ్యాట్స్మెన్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ కొట్టగలిగారు. సో చివరిలో లూక్ జాంగ్ 33 పరుగులు చేశారు కాబట్టి ఆ టీం 100 పరుగుల మార్క్ అయినా దాటగలిగింది. లేకపోతే జింబాబ్వే వాళ్ళు ఈ మ్యాచ్లో ఇంకా పెద్ద తేడాతో ఓడిపోయి ఉండేవారు. సో మరోసారి అయితే మన బౌలర్స్ ఆల్ ఓవర్ ద పొజిషన్. మిగిలిన మ్యాచ్లో మన పేసర్స్ బాగా బౌలింగ్ చేశారు. ముఖేష్ కుమార్ 3 వికెట్లు తీసుకుంటే ఆవేష్ ఖాన్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ రవి బిష్ణోయ్ యాజ్ యూజువల్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 4 ఓవర్స్లో 11 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సుందర్ చూసుకున్న 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సైడ్ వచ్చిన మనకు 5th బౌలింగ్ ఆప్షన్ కొంతవరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది. అభిషేక్ శర్మ ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. బట్ మెయిన్ బౌలర్స్ 4 మాత్రం మరోసారి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ దీనివల్ల మన టీం ఈ మ్యాచ్ని ఏకంగా 100 పరుగుల తేడాతో గెలవగలిగింది. సో ఈ విక్టరీ ద్వారా అయితే ఇప్పుడు సిరీస్ 1-1 ఈక్వల్ అయింది. అండ్ ఈ సిరీస్లో భాగంగా 3 T20 మ్యాచ్ బుధవారం రోజు జరగబోతుంది. చూడాలి మరి మన కుర్రాళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తారా లేదనేది.